హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎస్ఎస్ఎన్ టీచింగ్స్లో భాగంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సిరీస్లో ఆయన ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య యొక్క గత జన్మని గురించి నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. మై డియర్ ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో సీక్రెట్స్ రివీల్ చేస్తూ ఉన్నాను, ప్రోత్సహించండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, పాయింట్లోకి వెళ్దాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేశాటన చేస్తూ ఉండగా సిద్ధయ్య అనేటటువంటి వ్యక్తిని శిష్యుడిగా చేసుకుంటాడు. ఆయన కుమారులు మరియు మిగతా శిష్యులు కూడా ఆయన్ని చేర్చుకోరు అంటే ఆయన పొడ గిట్టదు, ఆయన మహమ్మదీయ జాతికి సంబంధించిన వాడని. అయినాను కూడా ఆయన కుక్క మాంసం తిని స్వామివారు చెప్పారని ఎవరూ చేయనటువంటి సాహసాన్ని చేశాడు. ఇక్కడ ఆయన గొప్పతనాన్ని, స్వామివారి ఆజ్ఞను జవదాటని ఆ గొప్పతనాన్ని చూసి మిగతా వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఆయన ఎంత గొప్పవాడో, గురువు మాట జవదాటని శిష్యుడిగా ఆయన ఎంత ప్రాముఖ్యత పొందాడో తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని ఎవరు ఏమీ అనకుండా ఆయన్ని కూడా ఎంతో అభిమానంగా, గౌరవంగా చూశారు. ఆయన యొక్క గత జన్మను గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కాశీ రాజు అయినటువంటి విజయ్ సింగ్ మహారాజుకి కుమారుడుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో శివుడు కాశీరాజు కుమారుడుగా పుడతాడు. ఆయన పేరు ఆనంద భైరవ యోగి అని నామకరణం చేస్తారు. ఆయన అన్ని విద్యలలోనూ ఆరితేరి అటు ధనుర్విద్యలో కూడా ఆరితేరుతాడు. ఆయన రాజ్యాభిషేకం అయిన తర్వాత వేట కోసమని అడవికి వెళ్ళినప్పుడు పొరపాటున ఆయన వేసిన బాణం తగిలి ఒక ఆవు మరణిస్తుంది. ఎంతో సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన నా వలన ఒక గోహత్య జరిగిందని ఎంతో వేదన పడుతూ, ఆ సమయంలో మన దేశంలో గో వధ అనేది లేదు, ఎంతో పూజింపబడేటటువంటిది గోవు. కానీ ఈయన నా వలన జరిగిందే ఈ గోహత్య అని చెప్పేసి ఎంతో వేదన పడుతూ సమస్తాన్ని వదిలేసి నాకు ఈ గోహత్య పాతకం నుంచి తప్పించేది ఎవరు అని తిరుగుతూ ఉండగా స్వామివారు హక్కును చేర్చుకుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ ఆనంద భైరవ యోగియే తర్వాతి జన్మలో సిద్ధయ్యగా జన్మ తీసుకుంటాడు. అయితే ఈ ఆనంద భైరవ యోగికి జ్ఞానాన్ని ఉపదేశించి ధ్యానము, తపస్సు చేయమని చెప్పి నీ యొక్క బ్రహ్మహత్య, గోహత్య పాతకాన్ని నివారించేటటువంటి మార్గాన్ని నేను చెప్తాను, నువ్వు ధ్యానం చేయి, తపస్సు చేయి అని చెప్పి తరువాతి జన్మలో నీ గోహత్య పాతకాన్ని నిర్మూలించుకునేటటువంటి మార్గం ఒకటి ఉంది. మహమ్మదీయ కుటుంబంలో నేను జన్మ తీసుకొని అక్కడ ఎవరైతే గోహత్యలు చేస్తూ ఉంటారో వాటిని నివారిస్తూ నీవు గత జన్మలో చేసినటువంటి కర్మను తర్వాతి జన్మలో నువ్వు నిర్మూలన చేసుకోగలుగుతావు అని చెప్పి ఆయన ఆశీర్వదించి బ్రహ్మోపదేశం చేసి తపస్సు చేసుకోమని చెప్పి పంపిస్తాడు. అలా కొంతకాలానికి ఆయన దేహ పరిత్యాగం తర్వాత మహమ్మదీయ కులంలో పీర్ సాహెబ్ అనేటటువంటి ఒక వ్యక్తికి కుమారుడుగా జన్మ తీసుకుంటాడు. ఆయన పేరే సిద్ధయ్య. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైన విషయాలు మరిన్ని మీకు పోస్ట్ చేస్తాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు మీ ముందుకు తీసుకొస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.